ఒళ్ళు విరిచి కల్లెర్ర చేసి భూమి కంపించినా సర్దుకొని శాంతిస్తుంది ఎందుకో తెలుసా నీకు హాయి దుప్పటి కప్పనీకి. బలిదాసం పిల్లగా ఇది. ఒళ్ళు విరిచి కల్లెర్ర చేసి భూమి కంపించినా సర్దుకొని శాంతిస్తుంది ఎందుకో తెలుసా నీకు హాయి దుప్పటి కప్పనీకి. అబ్బా నాకు ఇది బాగా నచ్చింది. ఏం చేస్తారు మీరు? నేనా టీచర్, రిటైర్డ్ టీచర్. ఓహో అటనా. ఏ ఊరు తాత? ఆదిలాబాద్. ఆదిలాబాద్ ఆదిలాబాద్ కోజావా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? ఇక ఇంటికానేనా ఇక? అవును. మీరెక్కడ? మాది పట్నం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12. ఇక్కడ పట్నమా? ఏఎన్ఎన్ ఛానల్ ఇప్పుడు ఇది ఎరికేనా? ఏఎన్ఎన్ ఛానల్ నేను కూడా వస్తా పిల్లగా మీ ఆదిలాబాద్కు ప్రోగ్రామ్ చేస్తే జిల్లాలో 3-4 రోజులు ఆన్యం ఉంటి. మొత్తానికి నీ నీ పద్యం బాగుంది. అంటే ఒక ఆలోచన రేకెత్తించే విధంగా నిజంగా జరుగుతున్న ఏదైతే ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్న వాస్తవాలను నువ్వు బయటపెట్టి నీ పద్యం ద్వారా మేల్కొల్పే విధంగా, సమాజాన్ని మేల్కొల్పే విధంగా రాసినావు. కిరణాల సలాకతో సూర్యుడు ఎండను ఎగదోసిన చినుకుల రాక చూసి మబ్బుల దుప్పట్లో దాగుంటాడు ఎందుకో తెలుసా నీ మనసును ఇసుముంజె చేయనీకి. ఎందుకు నీ గుండెను ఆవేశపు కొలిమిలో మాటి మాటిని కాల్చేసుకుంటావు. చెప్పండి చెప్పండి చదవండి. ఎందుకు నీ గుండెను ఆవేశపు కొలిమిలో మాటి మాటికి కాల్చేసుకుంటావు. ఎవరో చెప్పిన సొల్లు వార్తలకు పక్కింటికి గోడలు పెడతావు. కులాలుగా మతాలుగా వర్గాలుగా గీతలు గీసి అబద్ధపు కూతలు గూసి ప్రశాంత దేశాన్ని దుఃఖ భూమిని చేస్తావు. ఎవరి కుర్చీ కోసమో చిన్నప్పటి భుజం మీది చేయిని వదులుకుంటావు. ఎవరి పవరు కోసమో బీపీని చెమటలో ముంచి మంచంలో మూలుగుతావు. డిగ్రీలు చూసుకుంటూ ఏడుస్తున్న యువత, చుట్టూ తోడేళ్లను రప్పించుకు తిరిగే మహిళ, మోసపు తక్కెడను చూసి తలగొట్టుకునే రైతు, కాలి చేతుల్ని వెక్కిరిస్తున్న కూలీల కడుపులు, వీళ్ళ కళ్ళలో బతుకు చిత్రాన్ని ఎప్పుడైనా చూశావా? పోనీ వీళ్ళు మనవాళ్ళేనని ఒక్కసారైనా ఇటు తిరిగి చూశావా? తిన్నది అరగనీకి పనికిరాని ద్వేషాన్ని పెంచుకోకు. మొక్కల స్వతంత్రాన్ని చూసి, పిట్టల ఆనందాన్ని చూసి నీది నువ్వే నీదైన జీవితాన్ని నిర్మించుకో. నీ స్వేచ్ఛా జీవన కాన్వాసుపై కొత్త సంతకాన్ని ముద్రించుకో. ఈ పద్యాన్ని రాసిన ఉదారి నారాయణకు వందనాలు. ఇట్లాంటి పద్యాలతో సమాజాన్ని మేల్కొల్పే తీరు ఇంకా మీకు ఆ భగవంతుడు శక్తిని కల్పించాలని, ప్రసాదించాలని ఏఎన్ఎన్ న్యూస్ కోరుకుంటా ఉంది. నారాయణ. ఓ నారాయణ, చాలా సంతోషం, చాలా సంతోషం. కడుపు నిండింది. అంతేనా? మొత్తానికి ఇవాళ నువ్వు దానికి ప్రాణం పోసింది నువ్వు కదా. పద్యానికి ప్రాణం పోసి ఇలా ఆ పద్యాన్ని ఇలా మా ఏఎన్ఎన్ ఛానల్లో మహాపత్రికలో
మరి ఇలా ఎంతో ఎంతో మంది ప్రేక్షకులను ఇవాళ ఆహా ఇదా ఇట్లనా జరుగుతున్న వాస్తవాలు ఇదే కదా అనేది ఇవాళ తెలుసుకుర్రు. వాళ్ళు ఒకసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేస్తారు నీ పద్యం మీద. సరే తాత, పట్నం వచ్చినప్పుడు కలువు. కలుస్తా. నరసింహరావు మీ పేరు? నర్సే తాత. నమస్కారం. సరేనా?